హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత 6 నెలలుగా కానీ చూసినట్టయితే మన మార్కెట్లోని కరెక్షనే అందరం చూస్తున్నాము. ఇండిసెస్ పరంగా చూస్తే దాదాపుగా 20 నుంచి 25% డౌన్లోనే ఉన్నాయి ఆల్ టైమ్ హై నుంచి. ఇండివిజువల్ స్టాక్స్ పరంగా కానీ చూస్తే 40 నుంచి 50% వరకు డ్రాప్ అయినాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోని ఒక మంచి ఇన్వెస్టర్గా మనం అందరం కూడా వారెన్ బఫే గారి స్టేట్మెంట్ని గుర్తు తెచ్చుకోవాలి. అందరూ గ్రీడీగా ఉన్నప్పుడంటే మనం భయపడాలి, కానీ అందరూ భయపడుతున్నప్పుడు మనం గ్రీడీగా ఉండాలి. దీన్ని ఈయన ప్రత్యేకంగా షేర్ మార్కెట్స్లోని ఇటువంటి డౌన్ టైంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా చాలా తెలివిగా ఎంచుకొని కొన్ని కంపెనీస్ ఏవైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాయో అటువంటి కంపెనీస్ యొక్క పనితీరుని ఉద్దేశించి కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే దీర్ఘకాలికంగా అవి మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయని. ఇదే నేపథ్యంలో ఈ వీడియోలోని నేను మీ ముందుకి ఒక 4 స్టాక్స్ ఏవైతే 30% కన్నా ఎక్కువ పడిపోయినాయో వాళ్ళ యొక్క ఆల్ టైమ్ హై కన్నా, కాకపోతే ఫినాన్షియల్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క పనితీరు చాలా మెరుగ్గానే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ 4 ఫండమెంటల్గా బలంగా ఉండే కంపెనీస్ ఏవైతే అండర్ వాల్యూడ్గా ఉన్నాయి. మొట్టమొదటిది సోలార్ ఇండస్ట్రీస్. అయితే పేరుని బట్టి వీళ్ళేదో సోలార్ ఎనర్జీ సిస్టమ్స్లోని ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్నారు అనుకున్నారు కనుక, వీళ్ళు మన దేశానికి సంబంధించి ఎక్స్ప్లోజివ్స్ అండ్ ఇనిషియేటింగ్ సిస్టమ్స్ని తయారు చేయడంలోని ముందస్తులో ఉన్నారు. మన దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్స్లోని ఎగుమతిదారుల్లో కూడా వీళ్ళు మొదటి స్థానంలోనే ఉన్నారు. ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి? ఏం లేదండి, ఈ లార్జ్ స్కేల్ బాంబ్స్ని ఏదైతే తయారు చేస్తారో, అంటే మనకి మైనింగ్లో, కన్స్ట్రక్షన్లో, వివిధ రకాల డిఫెన్స్ పరికరాల్లోని ఆర్ ఇటువంటి పరిశ్రమల్లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. వీటితో పాటుగా ఒక కంట్రోల్డ్ సిస్టమ్స్లోని ఈ ఎక్స్ప్లోజన్స్ ఆర్ పేలుడ్లు జరగాలి కాబట్టి ఇనిషియేటింగ్ సిస్టమ్స్ కింద డీటోనేటర్స్ కానివ్వండి, బ్లాస్టింగ్ క్యాప్స్ కానివ్వండి, రిమోట్ సిస్టమ్స్ వీటిని కూడా వీళ్ళే తయారు చేస్తారు. అయితే ఈ ఎక్స్ప్లోజివ్ రంగానికి సంబంధించి 24% వీళ్ళకి మార్కెట్ షేర్ ఉందండి. అదే ఎక్స్ప్లోజివ్ మార్కెట్స్ అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ షేర్లో కూడా వీళ్ళకి దాదాపుగా 50% వరకు ఉంది. అయితే వీళ్ళు మన ముందుకి 3 ప్రోడక్ట్స్తో వచ్చారు. అది ఎక్స్ప్లోజివ్స్, ఇనిషియేటింగ్ సిస్టమ్స్ అండ్ డిఫెన్స్కి సంబంధించిన పరికరాలు. మొదటి నుంచి కానీ చూసినట్టయితే ఈ కంపెనీకి దాదాపుగా ఎక్కువగా వచ్చే ఆదాయం అనేది ఎక్స్ప్లోజివ్ రంగం నుంచే అయ్యింది. కాకపోతే ఇది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. 2018లో 82% ఉండే ఈ షేర్ ఇప్పుడు కానీ చూసినట్టయితే 70%కి పడిపోయింది. అయితే ఇంకా ఏ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వస్తుందని అనుకుంటున్నారా? 2010లోనే వీళ్ళు డిఫెన్స్ పారిశ్రమానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలని తయారు చేయడంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా వేగంగా ఇది గ్రోత్ని చూసింది ఈ రంగం. అండ్ దానివల్లే ఈ పర్టికులర్ రంగంలో నుంచి వీళ్ళకి రెవెన్యూ సెగ్మెంట్ రెవెన్యూ అనేది పెరిగింది. సో ఈ రంగంలో వీళ్ళు తయారు చేసేది అమ్యునిషన్స్, డ్రోన్స్, బాంబ్స్, మిసైల్స్ ఇటువంటి వాటిల్లోనే. ప్రోడక్ట్ మిక్స్కి మార్చుకోవడం వల్ల ఈ కంపెనీ అనేది లాభాలనే చూసింది. వినియోగదారుల పరంగా కానీ చూసినట్టయితే అత్యధికంగా వీళ్ళకి మౌలిక సదుపాయాల రంగం నుంచి ఎక్కువగా ఉంటుంది. ఎందుకండి, మౌలిక సదుపాయాల రంగానికి సిమెంట్, స్టీల్ ఇటువంటివి మైనింగ్ చేసి తీయాలి కాబట్టి ఎక్కడైతే మైనింగ్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుందో వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అక్కడ వాడతారు. అండ్ ఇంకొక ముఖ్యమైన వినియోగదారులు ఏంటంటే మన దేశానికి సంబంధించిన కోల్ ఇండియా. ఇది వరకు వీళ్ళకి 30% వచ్చే బిజినెస్ కాస్త ఇప్పుడు 15%కి తగ్గిపోయింది ఈ కంపెనీ నుంచి. సో కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే వీళ్ళ యొక్క ఆదాయం పరంగా కానీ చూసినట్టయితే 40% వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. అంటే 82కు పైగా దేశాలకి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఎగుమతి చేయడంతో గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 33% గ్రోత్ రేట్ని చూపించారు. వీళ్ళకుండే అత్యంత అధికమైన బలం ఏంటి అని అంటే సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గిస్తూ క్వాలిటీని అత్యధికంగా మెయింటైన్ చేస్తూ రాగలుగుతున్నారు. అండ్ అలానే వీళ్ళకి కానీ రా మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పటికీ కూడా వీళ్ళ కస్టమర్స్కి అదే కాస్ట్ని పాస్ చేయగలగడం అనేది ఒక పెద్ద స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వీళ్ళ నంబర్స్ని ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ఫినాన్షియల్ ఇయర్ 2025లోని Q3 వీళ్ళ యొక్క బెస్ట్ రిజల్ట్స్ని తీసుకొచ్చింది బయటికి. ఈ క్వార్టర్లో కానీ చూసినట్టయితే ఆదాయం దాదాపుగా 1973 కోట్లతోటి 38% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ని చూపించింది. అండ్ అదే డిఫెన్స్ రంగం నుంచి దాదాపుగా 570% వరకు ప్రోగ్రెస్ని అంటే ఇంక్రీస్ని చూపించినట్టుగా తెలుస్తుంది. ప్రాఫిట్స్ కూడా ఇదే టైంలోని ఎక్కువగానే పెరిగినాయి. సో స్క్రీన్స్ మీద కానీ చూస్తే 24 అండ్ 25 ఈ 2 సంవత్సరాల మధ్యలో కానీ చూస్తే మార్జిన్స్ పెరగడంతో పాటుగా వీళ్ళ కాస్ట్ అయిన పర్చేస్ కాస్ట్, ఫినాన్స్, డిప్రిసియేషన్ మిగతా ఖర్చులన్నింటినీ కూడా తగ్గించేసాయి. ఇంకో రీజన్ ఏంటి తెలుసా వీళ్ళకి ముఖ్యంగా ప్రాఫిట్స్ పెరగడానికి? అమ్మోనియం నైట్రేట్ యొక్క ధరలు చాలా వరకు తగ్గినాయి. అండ్ ఇది చాలా ముఖ్యమైన రా మెటీరియల్గా వాడతారు. అండ్ ఈ క్వార్టర్లో ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ అనేది 7,122 crores చేరుకుంది. అండ్ ఇటీవలే కానీ చూస్తే
చూస్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ కావాలి అని అంటూ వీళ్ళకి 6,000 కోట్ల వరకు ఆర్డర్స్ని అందించడంతో వచ్చే 7 నుంచి 12 సంవత్సరాల మధ్యలోని ఈ రెవెన్యూ అనేది వీళ్ళకి లభిస్తుంది. సో దీనితో పాటుగా ఇంకొక మంచి స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇంతకుముందు 90 రోజులు ఉండేది కాస్త 84 రోజులకి తగ్గిపోయింది. రిస్క్స్ పరంగా కానీ చూసుకుంటున్నట్టయితే అత్యధికమైన రిస్క్ వీళ్ళకి అమోనియం నైట్రేట్ యొక్క ధరల వల్ల వస్తుంది. ఇది చాలా ఎక్కువగా వాడే రా మెటీరియల్ కాబట్టి కొన్నిసార్లు ప్రైసెస్ ఎక్కువైనప్పటికీ కూడా వీళ్ళు ముందే స్టాక్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది వీళ్ళకి అత్యంతమైన రిస్క్ అన్నమాట. ఇది మొదటి కంపెనీ అండి. అయితే ఇప్పుడు రెండో కంపెనీలోకి వెళ్ళిపోదామా? రెండో కంపెనీ మరి ఏంటో కాదు, వాటర్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి మనకేం కావాలి? ఒక సింపుల్ వాటర్ పంప్. అయితే మన దేశంలోని 100% వాళ్ళ యొక్క రెవెన్యూ ఇటువంటి వాటర్ పంప్స్ తయారీ నుంచి వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళ కంపెనీ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ కంపెనీయే కిర్లోస్కర్ బ్రదర్స్. ఈ కంపెనీ మన దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా ఒక లీడర్గానే నిలిచింది 1920 నుంచి. అయితే వీళ్ళు నార్మల్గా మన ఇంట్లో వాడే పంప్స్తో పాటుగానే ఆయిల్ అండ్ గ్యాస్, డిఫెన్స్ రంగం, కన్స్ట్రక్షన్ అండ్ పవర్ ఇండస్ట్రీస్కి కావాల్సిన ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని కూడా తయారు చేసి ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర కానీ చూస్తే దాదాపుగా 250కి పైగా ప్రోడక్ట్స్ అండ్ స్టాక్ కీపింగ్ యూనిట్స్ పరంగా చూస్తే 1,00,000కి పైగా స్టాక్ కీపింగ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళు 4 సెగ్మెంట్స్లోని ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారు. మొదటిది మేడ్ టు స్టాక్, అంటే స్టాక్ని ముందుగానే తయారు చేసుకుని ఎప్పటికప్పుడు డిమాండ్ వస్తే కస్టమర్స్కి అందించడం. రెండవది మేడ్ టు ఆర్డర్, ఇక్కడ వినియోగదారుల యొక్క ఆర్డర్ ప్రకారంగా వీళ్ళు స్టాక్ని తయారు చేసి ప్రోడక్ట్స్ని అందించడం. ఇంజనీర్ టు ఆర్డర్, అంటే వినియోగదారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని కస్టమైజేషన్స్ ఉంటాయి కదా, ఆ కస్టమైజేషన్స్కి ఆధారంగా కానీ వీళ్ళు ప్రోడక్ట్స్ని అందిస్తే అది ఈ కేటగిరీలో వస్తుంది. నాలుగవది ప్రాజెక్ట్స్. సో ఇవి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్, సివిల్ కన్స్ట్రక్షన్స్ అవ్వనివ్వచ్చు, ట్రేడింగ్లోని కావాల్సిన ప్రాజెక్ట్స్ని వీళ్ళు అక్కడికే వెళ్ళి ప్రాజెక్ట్స్ రూపంలోని వాళ్ళే సైట్లోకి వెళ్ళి చేసి ఇస్తారు. వీళ్ళకి మేజర్గా ఈ 4 సెగ్మెంట్స్ నుంచి కూడా చూసినట్టయితే అత్యధికమైన రెవెన్యూ అనేది ప్రాజెక్ట్స్ రంగం నుంచి వస్తుంది. కాకపోతే ఇది టైంతో పాటుగా తగ్గుతూ వచ్చి మిగతా సెగ్మెంట్స్ కూడా మనము ఈక్వల్గా ప్లే చేయడంతో వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉన్నాయి. స్ట్రెంత్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే వీళ్ళకి జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ పరంగా చూస్తే 43% వరకు బిజినెస్ వీళ్ళకి అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి వస్తుంది. అండ్ ఇది అలాగే కొన్ని ఇయర్స్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. రెండవది ఏంటి, వీళ్ళు సొంతగానే తయారు చేసుకోవడంతో స్టీల్ కాస్టింగ్, మోటార్స్, ఇటువంటి కొరోసివ్ మెటల్స్ ఏవైతే మనము ఈ పంప్స్ తయారీకి వాడతామో దానికోసం వీళ్ళు ఇతర సప్లయర్స్ మీద డిపెండ్ అవ్వకుండానే సొంతగానే తయారు చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ 16,000 ఛానల్ పార్ట్నర్స్ ద్వారా 250 పార్ట్నర్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్స్లోని మన మార్కెట్స్లోని అమ్మబడుతుంది. మేజర్ ప్లేయర్స్ ఆర్ వినియోగదారులు వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ వాళ్ళు ఎవరు అని అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ సీమెన్స్ కూడా. ఫినాన్షియల్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ ఫినాన్షియల్ ఇయర్ 2025 Q3లోని వీళ్ళ రెవెన్యూ 1,144 crores, అంటే 18% గ్రోత్ని చూపించింది. నెట్ ప్రాఫిట్ 114 crores, ఇది కూడా 37% ఇయర్ గ్రోత్ని చూపించింది. ఇంత రెవెన్యూ గ్రోత్ అయినప్పటికీ కూడా దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి దాదాపుగా 46% అనేది గ్రోత్ని వీళ్ళు చూశారు. సో భవిష్యత్ కాలంలో కూడా వీళ్ళకి ఆర్డర్ బుక్ పరంగా చూసుకుంటే అంతర్జాతీయంగా కూడా ఒక అవుట్స్టాండింగ్ 3,094 crores అనేది పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్లో స్పెసిఫిక్గా 1,320 కోట్ల వరకు వీళ్ళు ఆర్డర్స్ని కైవసం చేసుకున్నారు. అండ్ దాన్ని వచ్చే Q4 లోపు పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా అనుకుంటున్నారు. అయితే ఈ రిస్క్స్ ఏముంటాయండి? సో ఈ బిజినెస్లో ఏదైతే వాటర్ పంప్ బిజినెస్లో కానీ చూసుకున్నట్టయితే మన దేశంలోని అత్యధికమైన అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉంది. సో చాలామంది నార్మల్ ప్లేయర్స్ ఎక్కువైపోవడంతో వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ప్రైజింగ్ మీద ప్రెషర్ అనేది అండ్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన మూడో కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ గురించి తెలుసుకుందాం. సో వీళ్ళు మన దేశం యొక్క సిగరెట్ మార్కెట్లోని 14% షేర్ తోటి ఒక ముందస్తులో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు 3 రకాల ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారు. మొట్టమొదటి సిగరెట్, ఇక్కడ వీళ్ళకి దాదాపుగా 68% మార్కెట్ షేర్ ఉంది. అన్మ్యానుఫ్యాక్చర్డ్ పొగాకు ఇది 25% ఉంది. అండ్ రీటైల్ గూడ్స్లోని 8% వరకు వీళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. సో సిగరెట్ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన పాపులర్ బ్రాండ్స్ అయిన మాల్బోరో, ఫోర్ స్క్వైర్, రెడ్ అండ్ వైట్, క్యావెండర్స్, ఇవన్నీ వీళ్ళ యొక్క ఐకానిక్ బ్రాండ్సే. సో అయితే మాల్బోరో అనే ఈ పర్టికులర్ బ్రాండ్కి మన దేశం యొక్క సిగరెట్ మార్కెట్లోని దాదాపుగా 2% షేర్ అనేది ఉంది. కాకపోతే ఇది వీళ్ళ సొంత బ్రాండ్ అయితే కాదండి. ఫిలిప్స్ మారిస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఈ బ్రాండ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై రైట్స్ని 1% ఫీజ్కి వీళ్ళు కైవసం చేసుకున్నారు. అయితే సిగరెట్ సెగ్మెంట్లోని మిగతా ప్లేయర్స్తో పోలిస్తే ఈ కంపెనీ ముందస్తులోనే ఉంది. అండ్ మిగతా క్వార్టర్స్తో పోలిస్తే వీళ్ళ పనితీరు పెరుగుతానే వచ్చిందని తెలుస్తుంది. సో మాల్బోరో బ్రాండ్ అనేది ఈ పర్టికులర్ కంపెనీకి ఒక కీలకమైన పాత్రని వహిస్తుంది. ఎలాగానంటే Q1లో కానీ ఈ సంవత్సరం చూస్తే 405 మిలియన్ స్టిక్స్ అమ్మబడిని.
అదే Q2 వచ్చేసరికి 680 మిలియన్ స్టిక్స్ వరకు అమ్మబడినాయి. ఇది మొదటి సెగ్మెంట్. రెండవది అన్మానుఫ్యాక్చర్డ్ టొబాకో. సో ఈ పొగాకు సెగ్మెంట్లోని వీళ్ళకి 25% వరకు ఆదాయం అనేది లభిస్తుంది. కాకపోతే ఇక్కడ మొత్తం ఈ పొగాకు అనేది డొమెస్టిక్ అంటే మన జాతీయ మార్కెట్స్లో కాకుండా అంతర్జాతీయంగా మొత్తాన్ని వీళ్ళు ఎగుమతినైతే చేస్తున్నారని తెలుస్తుంది. సో వీళ్ళకి ఉండే మంచి వినియోగదారుల పేర్లు కానీ చూసినట్టయితే ఈ సెగ్మెంట్లో ఫిలిప్స్ మారిస్, ఈస్టర్న్ కంపెనీ అండ్ యూరోపియన్ టొబాకో. అండ్ మూడవ రంగం నుంచి మూడవ సెగ్మెంట్ కానీ చూసినట్టయితే రీటైల్ గూడ్స్ అండి. ఫండా అనే బ్రాండ్ ద్వారా చూయింగ్ గమ్స్ అండ్ క్యాండీస్ని ఈ పర్టికులర్ బ్రాండ్ ద్వారా మనకి అందజేస్తున్నారు. అయితే ఈ Q3లో కేవలం 3% వరకే వీళ్ళకి ఇందు నుంచి రెవెన్యూ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతేనే ఈ క్వార్టర్లో కానీ మొత్తం ఆదాయం పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళకి అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి 30% వరకు రెవెన్యూ అనేది లభించింది. అండ్ ఇదే దిశగా వీళ్ళు ఇంకా దీన్ని పెంచాలి అని అనుకుంటూ వీళ్ళు తయారు చేసే సిగరెట్స్ కానీ అన్మానుఫ్యాక్చర్డ్ టొబాకో కానీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ సిగరెట్స్ని ఇంకా ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్ని ఇక్కడ పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. ఫినాన్షియల్స్గా వీళ్ళ నంబర్స్ కానీ చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2025 Q3కి రెవెన్యూ 1896 crores అంటే ఇయర్ ఆన్ ఇయర్ 28% గ్రోత్ని చూశారు. నెట్ ప్రాఫిట్ ఇదే టైంకి 316 crores 49% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూశారు. దీనికి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసింది ఏంటనుకుంటున్నారా? సిగరెట్ సేల్స్ యొక్క వాల్యూమ్ పెరగడం వల్ల. రిస్క్ అంటే ఏంటి? సిగరెట్ మార్కెట్కి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది నార్థన్ అండ్ వెస్టర్న్ రీజన్స్లో ఉంటుంది. ఈ రెండు రీజన్స్కి కానీ ఏమన్నా అయితే కాన్సన్ట్రేషన్ రిస్క్ ఎక్కువగా గురయ్యి వీళ్ళ సేల్స్ అనేవి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెండవది వీళ్ళు క్రెడిట్లో ఎక్కువగా అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్వార్టర్లో వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ యొక్క విలువ అనేది పెరగడం మనం చూసాము. ఇప్పుడు నాలుగో కంపెనీ మనందరికీ కూడా చాలా ఇష్టం అండ్ దగ్గరగా ఉండే కంపెనీ గోల్డియం ఇంటర్నేషనల్. గోల్డియం ఇంటర్నేషనల్ అసలు ఏ దాంట్లోని ప్రసిద్ధి ఆర్ ఏం తయారు చేస్తున్నారంటే వీళ్ళు డైమండ్స్ని, వజ్రాల్ని తయారు చేసి మన ముందుకి తీసుకొస్తున్నారు. అండ్ మన దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్స్లో కూడా అంటే దాదాపుగా US మార్కెట్స్లో కూడా వీళ్ళకి 3.1% షేర్ ఉంది జ్యువెలరీ మార్కెట్లో. అంటే మీరు నమ్ముతారా? ప్రత్యేకంగా వీళ్ళు మిగతా జ్యువెలరీతో పాటు డైమండ్స్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతూ ఉంటారు. అండ్ వీళ్ళ ఆమ్నీ ఛానల్ స్ట్రాటజీ పరంగా చూస్తే 2 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సేల్స్ని చేస్తారు. అయితే ఆన్లైన్ ద్వారా వీళ్ళకి 28% వరకు రెవెన్యూ వస్తుంది. వీళ్ళ ప్రోడక్ట్ మిక్స్ కానీ చూసారనుకోండి, వీళ్ళ డైమండ్స్ అనేది 50-50% అంటే 50% మైన్ చేసి వచ్చిన డైమండ్స్ని అమ్ముతారు. అండ్ ఇంకొక 50% ల్యాబ్లో గ్రో చేసిన డైమండ్స్ని అమ్ముతారు. ల్యాబ్లో గ్రో చేసిందంటే ఆర్టిఫిషియల్ కండిషన్స్లోని సేమ్గా ఒరిజినల్ డైమండ్స్ లాగే ఉండే వాటిని తయారు చేసి తీసుకొస్తున్నారు. అయితే ముందు మైండ్ డైమండ్స్కి ఎంతైతే డిమాండ్ అండ్ ఇన్కమ్ అయితే జనరేట్ అయ్యేదో అది కొంచెం రివర్స్ అయిపోయి ఇప్పుడు అందరూ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద చాలా ఆసక్తి చూపించడంతో వీళ్ళ ప్రోడక్ట్ షేర్ కానీ రెవెన్యూ జనరేషన్ కానీ దీని నుంచి పెరిగింది. అలాగెందుకండి, ఫినాన్షియల్ ఇయర్ 2021లోని Q4లో చూసుకుంటే కేవలం 5% ఈ పర్టికులర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ నుంచి ఆదాయం వచ్చేది కాస్త ఈ సంవత్సరం Q3 కల్లా 50% వరకు పెరిగింది. అసలు ఎందుకు ఇంతలా షిఫ్ట్ అయ్యారు అని అనుకుంటున్నారేమో. మైన్ చేసి వచ్చిన డైమండ్స్ కన్నా ల్యాబ్లో చేసిన డైమండ్స్, పెంచిన డైమండ్స్ యొక్క విలువ 80% కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీనికే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా ఈ మార్కెట్ ఎప్పుడైతే మారుతుందో దాంతో పాటుగా వీళ్ళ ప్రోడక్ట్ మిక్స్ని సవరించుకోవడంతో చాలా మంచి లాభాలను అయితే ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. సో ఈ కంపెనీకి ఎక్కువ మార్జిన్స్ అనేది కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ నుంచే వస్తుంది. 25%, మైన్ చేసిన డైమండ్స్ నుంచి 15% మాత్రమే ఉంది. సో కంపెనీ యొక్క పోర్ట్ఫోలియో మార్చుకోవడంతో బాగానే వీళ్ళకి లాభదాయకంగా మారిందని మనకు తెలుస్తుంది. మొత్తం వచ్చే 100% ఎక్స్పోర్ట్ రెవెన్యూ నుంచి కూడా 90% US మార్కెట్స్ నుంచి వస్తే మిగతా 10% యూరోప్ మార్కెట్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఫినాన్షియల్స్ గురించి తెలుసుకుందాం. ఫినాన్షియల్ ఇయర్ 2025 Q3లో కానీ చూస్తే 280 కోట్లు రెవెన్యూ వచ్చింది. ఇది 38% గ్రోత్ని చూసింది. నెట్ ప్రాఫిట్ కూడా 50 కోట్లు, ముందు సంవత్సరంతో పోలిస్తే 56% వరకు పెరిగింది. సేల్స్ గ్రోత్ ఎందుకు ఇంత ముఖ్యంగా Q2లో చూస్తే ఎక్కువగా ఉందని అంటే మన దేశంలో జరిగిన ఫెస్టివల్స్ కానీ పండగల వల్ల ఎక్కువగా కొనుగోలు అనేది జరిగింది. Q3లో కూడా అదేలాగా పడిపోకుండా పెరిగింది. ఎందుకు అని అంటే ప్రస్తుతం ఉన్న కస్టమర్స్ నుంచి ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అవ్వడంతో ఈ కంపెనీ యొక్క సేల్స్ పెరగడంతో అండ్ అలానే ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్ ఖర్చులు ఇవన్నీ తగ్గినాయి కాబట్టి మార్జిన్స్ కూడా పెరిగింది. మిగతా కంపెనీస్ ఇదే సెక్టార్లో కానీ పోలిస్తే ఈ కంపెనీకి 168 వర్కింగ్ క్యాపిటల్ డేస్ అనేవి అవసరం అవుతున్నాయి. అయితే రిస్క్స్ పరంగా ఈ కంపెనీ ఎటువంటి రిస్క్ని ఫేస్ చేయగలదు అని అంటే ఎక్కువ శాతం వీళ్ళకి ఎక్స్పోర్ట్ మార్కెట్స్ నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనేవి మేజర్ రిస్క్గా ఉంటుంది ఈ కంపెనీకి ఎప్పుడు కూడా.
సో ఇవండి ఏవైతే 4 స్టాక్స్ 30% కన్నా తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయి, కాకపోతే ఫైనాన్షియల్గా ఫండమెంటల్గా బలంగా ఉండే స్టాక్స్ గురించి. సో మొదట మనం చూసింది సోలార్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ అండ్ మైనింగ్ రంగంలో ఉంది. రెండవది కిర్లోస్కర్ బ్రదర్స్, వీళ్ళు ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నారు. మూడోది గాడ్ఫ్రే ఫిలిప్స్, అయితే వీళ్ళు సిగరెట్ మార్కెట్లోని రెగ్యులేటరీ రిస్క్స్తో పాటుగానే కొంచెం ముందుకు వెళుతున్నారు. అండ్ గోల్డియం ఇంటర్నేషనల్ కంపెనీ అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద చాలా వరకు ఫోకస్ పెట్టారు. ఈ వీడియోని మేము అసలు ఏ ద్వారా ఈ స్టాక్స్లో మీరు పెట్టాలి అని రికమెండేషన్ అయితే ఇవ్వటం లేదండి. ఆన్ దాట్ పర్టికులర్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.